నన్ను శుద్ధుని చేసింది. సిలువను మించిన క్షమయే లేదని, కలువరి కన్నా కరుణే లేదని, సిలువను మించిన క్షమయే లేదని, కలువరి కన్నా కరుణే లేదని రుజువు చేసింది, రుణము తీర్చింది, ప్రాణమిచ్చింది, ప్రేమను పంచింది. ఎంత కృపయ్యా, ఎంత కరుణయ్యా, ఎంత జాలయ్యా, ఎంత దయయ్యా. అయ్యా యేసయ్యా, నా యేసయ్యా. అయ్యా యేసయ్యా, నా యేసయ్యా. ఏదెను సాక్షిగా, స్వేదమే మనిషికి శాపంగా, సేద్యమే బ్రతుకు భారంగా. చెదరింది గుండె, పగిలింది, వీడింది మహిమ తొలగింది. చెదరింది గుండె, పగిలింది, వీడింది మహిమ తొలగింది. మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా, నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, మహాత్మ్యం కలిగిన దేవ, మాతో ఉన్న తండ్రి, స్తుతులు కృతజ్ఞతలు ప్రభా. నిత్యము నిరంతరం మాతోనే ఉండడానికి ఆశపడుతున్నటువంటి తండ్రివై ఉన్నావు ప్రభా. నీ దగ్గర మేము ఉండాలని మాకు కూడా ఆశ ఉన్నది. నీ ఆశ మా ఆశ కలిసి ఈ సమావేశము జరుగుతూ ఉన్నది తండ్రి. నీకు స్తోత్రములు. మాతో మీరు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ, వాక్యము చదవబడి ఉన్నది కనుక వాక్యము నుండి వర్తమానము అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్య వర్తమానికుడయ్యన్న యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నరులాలో గుడారము వేసిన తండ్రికి జాయము, నరులాలో గుడారము వేసిన తండ్రికి జయము. అందరినీ ఆకర్షించు, అందరినీ ఆకర్షించు తండ్రికి జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణమైన జయము. సర్వలోక ప్రభువు గనుక, సర్వలోక ప్రభువు గనుక నీ ఛాయమైన జయము. ప్రభువునకు సంపూర్ణమైన జయము. దేవుని నామములో స్తోత్రం. మీ అందరికీ నా మరణాత.
ఈ పరమగీత గ్రంథంలోని వాక్యము మనం చదువుకున్నాము. ఏ స్థితిలో ఉండి నువ్వు పడ్డావో ఆ స్థితిలో మరలా నువ్వు లేవవలసి ఉన్నదని దేవుని యొక్క వాక్యం మనకు మొదటి నుంచి కూడా సెలవిస్తూ ఉన్నది. కనుక నిలుచున్నానని అనుకున్న ప్రతివాడు కూడా పడిపోకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలని కూడా పోయిన యొక్క వాక్యములో మనం విన్నాము. దేవుని యొక్క మాటలు దైవజనులు చెప్పగా మనం వినినటువంటి మాటలు. కనుక నిలబడ్డాను అనుకోవడం కాదు, స్థిరమైనటువంటి నిలకడ ఉండాలని దేవుడు మనకు తెలియచేశారు. పొద దగ్గర కనిపించినటువంటి దేవుడు మోషే గారికి పద అన్నాడంట. అది మనం చెప్పుకున్నాము. పద అంటే ఆయన ఏమన్నాడట, సొద చెప్పాడంట. ఏమని సొద చెప్పాడు? అబ్బబ్బే నేను తగను, నా నోరు లేదు, మాట మంచిది కాదు, నోటి మాంద్యం గలవాడును అని సొద చెప్పుకొచ్చాడంట. అయితే అప్పటికే ఏం జరిగిందో తెలుసా? వధ జరిగిందటండి. ఎక్కడ వధ జరిగింది? ఐగుప్తీయుడు ఇశ్రాయేలుడు కలిసి దెబ్బలాడుకుంటున్నప్పుడు వాడిని అక్కడ మట్టు పెట్టినటువంటి విషయము అది వధట. దేవదాసయ్య గారు ప్రతిదీ కూడా పద పొందికగా కొన్ని పదాలు చెప్తూ ఉండేటటువంటి మాట. కనుక మోషే గారికి దేవుని యొక్క వర్తమానం వచ్చేసరికి ఎంత సొదైనా చెప్పాడంట ఆయన. కానీ ఆయన్నే పిలుచుకున్నాడు కాబట్టి, ఎన్నుకున్నాడు కాబట్టి నిన్ను మాత్రం నేను వదలను అనేటటువంటి మాట. ఆ వదలననేటువంటి మాట మనం చెప్పుకుంటానికి అస్తస్తమానం మనం వినేటటువంటి మాట ఏంటో తెలుసా? ఇక్కడ కష్టాలుగా ఉన్నాయని వేరే చోటికి వెళ్ళిపోతామట. అక్కడ కూడా కష్టాలు అలాగే వచ్చేస్తాయట మనకి. ఎలాగో తెలుసా? భూమికి నక్కకే బాకీ. ఏంటది బాకీ? భూమికట నక్క బావగారు ఒక పావలా బాకీ ఉన్నారంట. రోజు భూమి ఏం చేసేదంటే పొద్దున్న లెగ్గానే అడిగేదట, నక్క బావా నా పావలా సంగతి, నక్క బావా నా పావలా సంగతి అని. అప్పుడు ఈవేళ ఈ రావులపాలెంలో బాగోలేదని బోబలంకలో బాగోలేదని ఇంకక్కడ అడుగుతుంది రాజమండ్రి ఇంక ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయారంట. ఎవరు? నక్క బావగారు. ఎక్కడికి వెళ్తే ఉండడో, ఎవడు భూమి అయినటువంటి ఎత్తుగాడో ఎక్కడుండడో, ఎక్కడ పడితే అక్కడే ఉంది. భూమి మీదే కదా మన నివాసం చేసేది. ఎక్కడికి వెళ్ళినా మన యొక్క స్థితి ప్రభు ద్వారా మార్చబడాలి తప్ప, ఎక్కడికి వెళ్ళినా మన బాకీలు తప్ప, మన నక్క బావగారు తప్ప, బావగారు నాకు పావలా, పావగారు నాకు పావలా అంటాం కూడా తప్పదు. కనుక దేవుని యొక్క ఈ ఆకాశము భూమి కలుగు చేసిన వాడు నరుణ్ణి కలుగు చేసి అందులో పెట్టేశాడు. ఇంకెక్కడికని పోతాడు ఈ నరుడు? పోవటానికి ఎక్కడుందో, దాగేటటువంటి చోటు ఎక్కడుంది? ఆయన పాద సన్నిధి దాగే చోటు. ఆయన సన్నిధి, ఆయన యొక్క పాదములు, ఆయన యొక్క గుడారము, ఆయన యొక్క సమస్తములు దాగేటటువంటి చోటు అని మనం గమనించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఫరో దగ్గరికి నేను పంపుతాను, నాయకుడిని చేస్తానంటే, నాయకుడి మాట దేవుడు ఎరుగు, నాకు నోరే లేదు, నేను ఎలా మాట్లాడగలను అనేటటువంటి మాట ఆయన చెప్పినట్లుగా తప్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత తప్పించుకున్నాడండి. నోరు లేదన్నవాడే ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు అరణ్యవాసములో వాళ్ళ బాధలన్నీ భరిస్తూ వాళ్ళని దేవుడికి అప్పచెప్తూ మరలా ముందుకు సాగిపోయేటువంటి పరిస్థితి. కనుక దేవుడు నిన్ను ఏ విషయంలో పిలిచాడో ఆ విషయంలో నువ్వు సేవ సాగించవలసినటువంటి వాడవే. పురుషులైనా స్త్రీలైనా కూడా నిన్ను పిలిచారంటే గనక నిన్ను విడిచిపెట్టాడు దేవుడు. తప్పనిసరిగా ఆయన వాడుకుంటాడు. ఆయన పని నిమిత్తమైన నిన్ను వాడుకుంటాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే ప్రభు పిలవగానే ఏం చేయాలో తెలుసా? ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలంట. ముద్దు తీరిపోయిన తర్వాత నన్ను ఎత్తుకో నాన్న, ఇదో పాట కూడా ఉంది, నన్ను ఎత్తుకో నాన్న అని. ఎత్తుకో నాన్న అన్నా కూడా ఎత్తుకోడట. ఎందుకంటే ఇష్టం తప్పిపోయిన తర్వాత నువ్వు చేస్తే మాత్రం ప్రతిఫలం ఏముంటుంది? కనుక ఆయన ప్రేమగా పిలిచినప్పుడు ప్రేమగా నేను ఉన్నాను ప్రభా, ఎవరిని పంపించను నా వర్తమానం చెప్పడానికి, నా వార్త చెప్పడానికి, ఎవరిని పంపించనంటే యెషయా గారు ఏమన్నారు? నేనున్నాను, నన్ను పంపుము ప్రభువా, నేనున్నాను, రెడీగా నేనున్నాను ప్రభువా. ఇదిగో ఇప్పుడు ఇలా ఎక్కడికి పంపమంటే అక్కడికి నువ్వు పంపితే కనుక నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతాను నేను అనేటటువంటి పిలుపు సేవకుని దగ్గర ఉండవలసినటువంటి లక్షణమై ఉన్నదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం ఏం చేయాలి? అందుకే దేవదాసయ్య గారు ముందుగానే చెప్పారు, ఏమని? పలానా వీధిలోకి వెళ్తే నేను చంపేస్తారట అని. అంటే ఎలాగెళ్ళమని చెప్పారండి?
ఎలా వెళ్తానని చెప్తాను పెండ్లి కుమార్తె? అమ్మాయిలు అబ్బాయిలు మీకు ఎవరికీ తెలీదా దేవదాసయ్య గారి మాట? పలానా వీధిలోకి వెళ్తే చచ్చిపోతాను, చంపేస్తారట నిన్ను, అక్కడ శత్రువులు ఉన్నారు అని అంటే ఏం చేయమన్నారు? అది ఎవరు చెప్తుంటే అలాగని పెండ్లి కుమార్తె అంతస్తు కలిగి ఉన్నాము కాబట్టి గబగబా ఆయన చెప్పిన మాటకు లోబడిపోయి సిద్ధపడిపోయి పన్నీర్ స్నానం చేసి పట్టు చీరలు కట్టుకొని అందంగా పెండ్లి కుమార్తెగా తయారై ఆ వీధిలోకి వెళ్ళాలట. ఎందుకో తెలుసా? ఇలా తీసేయగానే అలా వెళ్ళిపోవడానికి. ఎలా తీసేయగానేని వాళ్ళు చంపడానికి సిద్ధంగా ఉన్నారు కదా, నేను ఏ రకంగా పొడుస్తారో లేకపోతే కత్తి పెడతారో ఏం పెడతారో మొత్తమని ప్రాణం తీస్తారు. అందుకని అక్కడ పొంచి ఉన్నారు, నీ కోసం వాళ్ళు పొంచి ఉన్నారు కాబట్టి అక్కడికి నువ్వు ఎలాగెళ్ళాలంటే రెడీ అన్నట్టుగా వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళి పెండ్లి కుమార్తె అంతస్తు ఇది. ఏ అంతస్తు ఇది? పెండ్లి కుమార్తె అంతస్తు. ఈ పెండ్లి కుమార్తె అంతస్తు కొరకు ఏం చేయాలంటే వెళ్ళవలసినటువంటి వారమైన పెండ్లి కుమార్తెగా వెళ్ళి, అందుకే హతసాక్షి కిరీటం కలుగుతుందట మనకి. ఏం కలుగుతుందమ్మా? హతసాక్షి కిరీటము. కనుక హతసాక్షి కిరీటము కొరకు మనము పెండ్లి కుమార్తె రూపంలో మనం అక్కడికి వెళ్ళి ఇదిగో ప్రభు అని ఈ ఆత్మను అక్కడ అప్పచెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇక్కడ ఏముండకూడదు అంటున్నారు? పిరికితనము అనేటటువంటిది రావడానికి వీలు లేదు. దేవుని సేవ కొరకు నువ్వు ఏర్పాటు చేయబడ్డావు అంటే గనక నీకు పిరికితనం అనేటటువంటిది ఎందుకు వస్తుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇందుకోసమే కదా. ఇప్పుడు చూడండి, ఆర్మీలోకి వెళ్తున్నారు. దేని నిమిత్తం వెళ్తున్నారు? ఆర్మీ కోసం వెళ్తున్నారండి. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారండి? ప్రాణాల పణంగా పెట్టడానికి వెళుతున్నారండి. ఎయిర్ ఫోర్స్కి వెళ్తున్నారు, నేవీకి వెళుతున్నారు. ఆత్మాహుతి దళం ఒకటి ఉంటుంది. ఏంటంటే ఆత్మాహుతి దళం ఏంటంటే నీకు కొంత డబ్బు ఇస్తాము, ఇన్ని లెక్కలు ఇస్తాము, నువ్వు మేము చెప్పినట్టు వినాలంటే వెళ్ళిపోయి వాడికి ఒక బాంబు కట్టుకుని వెళ్ళిపోయి ఎవరికి ఏం చేయాలో చేసే వాడు చచ్చిపోతాడు. అయినా పర్వాలేదు, వెనకాల వాడికి డబ్బు ఉంటుంది. ఎందుకు ఆత్మాహుతి దళం అంటేని వెనకాల వాళ్ళ కోసం ఏం చేస్తున్నాడు? ప్రాణాలను చంపుకుంటున్నాడు అనమాట. ఇలాగ తెగించేటువంటి వారు, దేశం కొరకు తెగించేటువంటి వారు, దేవుని కొరకు తెగించేటువంటి వారు ఉన్నారు. కనుక ఇది దేవుని కొరకు మరి మనం ప్రయాణము చేస్తూ ఉన్నామంటే కనుక పలానా చోట చంపుతారంటే అందుకే ఇందుకు నియమించబడి మనం ఇక్కడికి వచ్చాం. దేనికోసం నియమించబడి వచ్చామండి ఇక్కడికి? మనము అందు నిమిత్తమే, క్రీస్తు కొరకు శ్రమ పడు నిమిత్తమే మనం సేవ నిమిత్తం వచ్చాము ఇక్కడికి. మన ప్రాణాలు దాచుకోవడానికి కాదు, క్రీస్తు నిమిత్తము శ్రమ పడి ప్రాణము అర్పణ చేయటానికే మనం ఈ స్థలంలోనికి. ఈ స్థలం అంటే ఈ స్థలం అని కాదండి, రక్షణ తీసుకున్నప్పుడే. కనుక వెనకంజ వేయవలసినటువంటి పిరికితనముగా ఉండడానికి మనము వీలు లేదు. ఎందుకంటే సైనికులమటండి మనము. ఎవరము? రారాజు సైనికులమై ఉన్నాం కాబట్టి అందుకే తలుపు, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట ఏంటంటే తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలి గొనెను అనేటువంటి మాట. మొన్నటి వచనంలో మనం చెప్పుకున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? నేను కాళ్ళు కడిగేసుకున్నాను, పడుకున్నాను, వస్త్రం తీసేసాను, మళ్ళా లేచి నేను మట్టి ఎందుకు చేసుకోవాలి, అబ్బెబ్బే నాకు అది కుదరదు, ఇంకా నేను లేవను, నేను తలుపు తీనని బద్ధకముతో కూడినటువంటి యథార్థ స్థితిలో ఉన్నటువంటి వారు పతన స్థితిలోకి వెళ్ళిపోకుండా చూసుకోవాలట. మనము పతన స్థితిలోకి వెళ్ళిపోతున్నామా? మన యొక్క సేవా జీవితమా లేకపోతే మన యొక్క విశ్వాస జీవితమా? ప్రభువునందున్నటువంటి జీవితం ఏ విధంగా ఉన్నటువంటి జీవితం ఇదని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా. కనుక ఒక స్టెప్ వేసాం మనము దేవునిలో. ఎప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడే వేసేసాం. మనకి ఎన్ని అభిషేకాలు ఉన్నాయండి? సేవకును విశ్వాసగా మారినప్పుడు ఒక అభిషేకం చేశారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల పేరట ఒక అభిషేకం అయింది. సన్నిధి స్త్రీలుగా ఒక అభిషేకం ఉంటుంది. మరలా ఏంటి మరి దేవుని సేవ చేస్తాననుకున్నప్పుడు ఆ అభిషేకం ఉంటుంది, 3వ అభిషేకం అది. ఇంకా మగాళ్ళకైతే కనుక రెవరెండ్ అభిషేకాలు ఉంటున్నాయి, ఇంకా గవర్నమెంట్ బాడీ అభిషేకాలు ఉన్నాయి, ఇంకెన్నెన్నో అభిషేకాలు ఉంటున్నాయి. ఇన్ని అభిషేకాలు కూడా మెట్టు వెంబడి మెట్టు అలా పైకి వెళ్ళి దేవుని సేవలో ముందుకు సాగిపోయేటువంటి పరిస్థితులు ఉండాలి తప్ప వెనకంజ వేసేటటువంటి వారముగా పిరికి వారముగా కాకుండా ఉండాలని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఒక సైనికుని వలె యువరాజు వలె రమ్మన్నారంట. ఎవరిని? దేవుడు దేవదాసయ్య గారిని యువరాజు వలె నువ్వు రావయ్యా అన్నారట. మరి ఒక సైన్యానికి యువరాజు ఎలాగైతే వస్తాడో అలా రా నువ్వు నా దగ్గరికి అని అంటే అప్పటికైన పరిస్థితి ఏంటి? యవ్వన కాలంలో ఉన్నారు ఆయన, లేరే వృద్ధాప్యంలో ఉన్నారు, డబ్బు లేనటువంటి పరిస్థితి, పేదరికంలో ఉన్నటువంటి పరిస్థితి. నువ్వు యువరాజు అంటే ఏముంటుంది? రాజ్యం ఉంటుందో, డబ్బు ఉంటుందో, సైన్యం ఉంటుందో, బోల్డ్ ఉంటాయి ఆయన దగ్గర.
యువరాజు వలె నువ్వు రా అని ఎందుకు అన్నారంటే అందుకే దేవుని యొక్క మాటలు మనము ఆలోచన చేసుకోవాలన్నమాట అండి. ఏటి గిద్యోను మిద్యానీయులకు భయపడి ఏం చేస్తున్నాడండి, మిద్యానీయులు వచ్చేసారు, ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చేసారు, మిడతల్లాగా వచ్చేసారు, రైగప్పేశారటండి వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో పంటలు పాడు చేస్తున్నారు, ప్రజలను పాడు చేస్తున్నారు. అది న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో గిద్యోని యొక్క చరిత్ర మనకు ఉంటుందన్నమాట. ఈ గిద్యోనిని ఏమని పిలిచాడు చాటినట్టండి, ఎక్కడ గానుగు కాదండి, ఒక గానుగు ఏం చేస్తున్నాడటండి, దొళ్ళగొట్టుకుంటున్నాడటండి. ఎవల ధాన్యం ఏం చేస్తున్నాడో దొళ్ళగొట్టుకుంటున్నాడట. ఎవరో చూడకుండా, మిద్యానీయులు రాకుండా, మిద్యానీయులు చూస్తే కనుక నన్ను పట్టేసుకుని నా పంటను పాడు చేస్తారు, నా ప్రజలు నా కుటుంబాన్ని పాడు చేస్తారు అనుకుని పిరికి తనముతో ఏం చేస్తాడండి, పిరికి తనముతో ఆ ఎవలో ఏం చేస్తున్నాడండి, దొళ్ళగొట్టుకుంటూ ఉన్నాడు. గానుగా చాటిన దొళ్ళగొట్టుకుంటూ ఉన్నాడటండి. ఏముందో ప్రతంలోనూ పిరికితనం ఉందండి, భయం ఉన్నదండి. ఎందుకంటే శత్రువులంటే భయపడిపోతూ ఉన్నాడు. శత్రువులంటే భయమే. అతను మనం చెప్పుకోవడం, మనమే పెద్ద గొప్పవాళ్ళు మనకు అది చెప్పుకోవడం, మనం అలాంటి వాళ్ళమే. కానైతే దేవదూత వచ్చింది, దేవుని యొక్క సమ్ముఖంలో ఉండే దేవదూత వచ్చి ఏమని పిలుస్తుందండి, ఉందా అతనికి బలం ఉందా? బలం ఉంటే చాటుని ఎందుకు దుళ్ళుకుంటాడో, శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్తాడు కదా. బలము లేనటువంటి పిరికితనముగా పనిచేసుకున్నటువంటి వాడి దగ్గరికి వచ్చి దేవుని యొక్క దేవదూత, దేవుని సముఖంలో ఉండేటటువంటి దేవదూత పలుకుతూ ఉందట. ఏమని? పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎందుకమ్మా నువ్వు పిరిగితనంగా నువ్వెక్కడ దొళ్ళగొట్టుకుంటున్నావు? నువ్వు నీకు దేవుడు లేడా? దేవుని సన్నిధి లేదా? దేవుని వాగ్దానం లేదా? ఎన్ని వాగ్దానాలు నీకు ఇచ్చాడు, పుట్టిన దగ్గర నుంచి కూడా నీకు వాగ్దానాలే. నువ్వు దేవుళ్ళకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాగ్దానాలే, ఒకటి కాదు రెండు కాదు, లక్షల కొలది వాగ్దానాలు. ఈ వాగ్దానాలన్నీ నువ్వేం చేసావు? చాటునున్నావేటి నువ్వు? ఎందుకు చాటును, ఎందుకు పారిపోయావు? నువ్వు చాటుకి ఎందుకు వెళ్ళిపోయావు? ఎలాగుండాలి? గుండెకి తుపాకు పెట్టి కాల్చినప్పుడు రొమ్ము విరిసి ఇవ్వాలంటండి. ఎవరికి? ఎవరు మనకి చరిత్రలో మనం చెప్పుకుంటాం కదండి. ఎవరండి? టంగుటూరి ప్రకాశం పంతులు. టంగుటూరి ప్రకాశం పంతులు రొమ్ము విడిచి ఇంగ్లీషు వాళ్ళకి, ఆంగ్లేయులకి ఎదురు వెళ్ళి పొడవండ్రా అన్నాడంట. పొడవండ్రా అన్నాడంట. అంతే. భయపడి కొద్దీ కూడా మన పరిస్థితులు ఏం చేస్తాయో తెలుసా? భయపెడుతూనే ఉంటాయి. కనుక దేవుని సైనికులముగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఎదురు వెళ్ళాలటండి. మొన్నే చెప్పుకున్నాం కదా, బ్రతికిన చేప పిల్ల అయితే గనక శ్రమలకి ఏం చేస్తుందో తెలుసా? ఎదురేతదండి. ఎందుకో? ఎంత చిన్న పిల్ల అయినా సరే అందులో ఏముంది? జీవం ఉంది గనక, ప్రాణం ఉంది గనక. ప్రాణం ఉంది కాబట్టి ప్రవాహం ఎంతైనా సరే, ఎంత ఎత్తైనా సరే, ఎంత ప్రవాహము అంత మామూలుగా వచ్చేస్తూ ఉండేటువంటి ఫ్లడ్స్ లాగా వచ్చేస్తూ ఉంటే కనుక దానికి ఎదురుతుందటండి. ప్రాణం ఉంది కాబట్టి. నీలో జీవము లేదా? నాలో జీవము లేదా? నాకు నేను బోధించుకోవాలి, నీకు నువ్వు బోధించుకోవాలి. మనం ఏం చేయాలంటే దేవుని యొక్క విశ్వాసాన్ని పోసుకోవాలి. మనం పోసుకోకపోతే కనుక మనకి ధైర్యం రాదు, జయం అసలే రాదు. ధైర్యం లేకపోతే జయం అసలే లేదు. కనుక ప్రభు ఎడల మనకేముంది? అచంచలమైనటువంటి విశ్వాసం ఉందా లేదా? ఉంది. ఎవరికన్నా అయితే కనుక చాలా. ఇది మన విశ్వాసం దగ్గర ఉన్నది ఏంటో తెలుసా అండి? ఎవరన్నా ఇదే సమస్యలతోటి వచ్చి గనక మనల్ని ప్రార్థన చేయమని అడిగితే వాళ్ళకి పోస్తాం. మరి ధైర్యం నూరి 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 వాళ్ళ పేకల దాకా కూడా పోసేస్తామండి. జస్ట్ వాళ్ళకి ఇలా చెప్పాం, మనకే ఇక్కడ ఇలాగ వచ్చేసింది అనుకోండి, కూలబడిపోయి ఇంక నేను ఎందుకు పనికిరాను, నాకేమీ లేదు, ఇంక నాకేముంది ఇంక అనుకుని మనం ఏం చేస్తామంటే చతికిలు పడిపోతూ ఉన్నాం. ఇంకా అంతా పోసేసి వాళ్ళు ఎదుటి వాళ్ళకైనా పోసేయడానికి మనము ఎదుటి వాళ్ళకైనా ప్రసంగాలు చేయటం, ఎదుటి వాళ్ళకైనా ప్రార్థన చేయటం, ఎదుటి వాళ్ళకైనా ధైర్యం చెప్పడం, మనకు మనం బోధించుకోవద్దా? మనల్ని మనం బోధించుకుని మనల్ని మనం ధైర్యపరచుకోవద్దా దేవుని యొక్క సన్నిధిలో? ఇది జరగట్లేదండి. విశ్వాస జీవితంలో ఇది జరగట్లేదు. కానీ పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నామంటే తల ఒగ్గి చచ్చిన చేపలమై కొట్టుకుపోతున్నామంతే తప్ప బ్రతికిన చేపలమై దేవుని సన్నిధిలో మనము ముందుకు సాగలేకపోతూ ఉన్నాము. అందుకే మనకు నీరసాలు వచ్చేస్తున్నాయి. మన పరిస్థితులు ఎక్కడ పడితే అక్కడ అలాగే ఉంటున్నాయి. ఎంత ప్రసంగమైనా చేస్తున్నావు నువ్వు, ఎంత ప్రార్థనైనా చేస్తున్నావు నువ్వు, కానీ అయితే నీకు వచ్చేసరికి మాత్రం నువ్వు ఎలాగెళ్తున్నావు ఉంటున్నావో తెలుసా? నాకెవరో లేరు, నేను అనాథని,
నాకెవరో లేరు. ఎవరో లేరా? దేవుడు లేడా నీకు? ఈ వాక్యం లేదా? ఈ వాగ్దానం లేదా? ఈ సన్నిధి లేదా నీకు? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మరి ఇక్కడ కూడి ఉన్నటువంటి బిడ్డలందరిలోనూ కూడా చాలా సమస్యలతోటి కష్టాలతోటి ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. కానీ దేన్ని పట్టుకుని నిలబడి ఉంటున్నారు? ఆయన్ని బట్టి మనం నిలబడగలుగుతుంటాం అంతే తప్ప, లేకపోతే మనం మరి పెద్ద తిమింగలమైనా సరే ప్రవాహాన్ని కొట్టుకుపోద్ది అందులో జీవం లేకపోతే కనుక జీవము కలిగినటువంటి బిడ్డలం. ఎందుకో తెలుసా? జీవము కలిగినటువంటి దేవుడు. దావీదు ఏమన్నారు గొలియాతుని గురించి అండి? జీవము గల దేవుని యొక్క పేరట చేస్తాను. ఈ ఫిలిస్తీయుడు ఎంత, ఈ గొలియాతు ఎంత, వాడు ఎంత ఎత్తుంటే మాత్రం, వాడు ఎంత లావు ఉంటే మాత్రం, వాడికి ఎన్ని ఆయుధాలు ఉంటే మాత్రం జీవం కలిగినటువంటి దేవుడు చాలు అన్నాడు. ఒకే ఒక్క రాయితోటి అతన్ని పడగొట్టగలిగాడు. ఆ శక్తి మనం సంపాదించుకోవాలి అక్కర్లేదు. ఎందుకు సన్నిధి చేసుకుంటున్నాం? ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ఎందుకు ఇతరులకు బోధన చేస్తున్నామా అంటే మనల్ని మనం పోషించుకోవాలి. వాక్యంతో సన్నిధితో పోషించుకోవాలి మనం. ఇది అర్థమవట్లేదు. చాలామంది భక్తి పరులకే అర్థం అవ్వట్లేదు. ఇది పెద్ద భక్తి పరులు కూడా ఇది అర్థమవుతుంది. ధ్యాన పరులు కూడా ఇది అర్థం కావట్లేదు. వాళ్ళ కాడకు వచ్చేసరికి వాళ్ళు నీరు గారిపోయి ఎందుకో పనికిరైనటువంటి శవాల వలె పడిపోతూ ఉన్నారు. బలము తెచ్చుకోవలసినటువంటి వారమైన బలం తెచ్చుకోవాలి, పుంజుకోవాల్సినటువంటి వారమైన. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు, మామూలు ఆయన కాదు. మనకు తండ్రి సర్వశక్తిమంతుడు. నీకు తండ్రి అయి ఉన్నాడు, నీకు కర్త అయి ఉన్నాడు, నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన్ని బట్టి బలం తెచ్చుకోవాలి తప్ప లోకాన్ని పరిస్థితుల్ని బట్టి కాదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ బద్దకించేసిందటండి. యథార్థమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె ఏం చేసిందంటే పతన స్థితిలోనికి వెళ్ళిపోయిందటండి. ఈ పతన స్థితి ఎక్కడ తీసుకెళ్ళిపోతే తెలుసా? నరకానికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. మన యొక్క అంతరంగం ఎప్పుడైతే బలహీన పడిందో మన పరిస్థితులు కూడా అలాగే బలహీనతలోకి వెళ్ళిపోతాయని గమనించవలసినటువంటి వారమైన. జీవం కలిగినటువంటి దేవుని యొక్క సంఘము, జీవం కలిగినటువంటి దేవుని యొక్క బిడ్డలమై ఉన్నటువంటి మనము, ఇతరులకు సలహాలు ఇచ్చేటువంటి బిడ్డలమైనటువంటి మనము. కనుక మనము బలం తెచ్చుకోవాల్సినటువంటి వారమైన. మనం తెచ్చుకోకపోతే కనుక జయం మన దగ్గరికి రాదు. సరికదా? మనం ఎందుకో పనికిరనేటువంటి వారముగా నేలను కృంగిపోవలసినటువంటి వారమైన. కనుక కృంగిపోవలసినటువంటి వారము కాదు, మనము అతిశయించవలసినటువంటి వారమైన. అతిశయించాలటండి. ఎవరిని బట్టి అతిశయించాలండి? ప్రభువుని బట్టి అతిశయించాలి. గుర్రాలను బట్టి కాదు, రథాలను బట్టి కాదు. కీర్తన 20వ కీర్తనలో ఉందో చూడండి. కొందరైతే గుర్రాలను బట్టి అతిశయిస్తారట, రథాలను బట్టి అతిశయిస్తారట, పెద్ద జనాంగాలు ఉన్నారని అతిశయిస్తారట. కానీ అయితే నువ్వైతే దేన్ని బట్టి అతిశయిస్తున్నావంటే జీవము గల దేవుని బట్టి అతిశయిస్తూ ఉన్నావు నువ్వు. నేను జీవము గల దేవుని బట్టి అతిశయిస్తున్నావు. ఆయన ఇచ్చేటటువంటి దర్శనాలు, ఆయన ఇచ్చేటువంటి వాగ్దానాలు బోల్డ్ ఉంటున్నాయి. దాన్ని పట్టుకునే మనం ఉంటున్నాము తప్ప లోక పరిస్థితులు ఎన్నో ఉంటున్నాయి. మనం దిగజార్చేటువంటి పరిస్థితులు మామూలుగా ఉండట్లేదు. కనుక ఈమె ఏం చేస్తుందంటే బద్దకించేసిందటండి. బద్ధకం పనికొస్తుందా? హెబ్రీ స్త్రీలు ఎలాగట్టి వారటండి? చురుకైనటువంటి బద్ధకం అనేటువంటిది కానీ వెనకంజ వేసేటువంటి ప్రసక్తి కానీ ఉండడానికి వీల్లేదు. ధైర్యం తెచ్చుకొని అనేక మందిని ధైర్యంలోనికి నడిపించవలసిన సైనికులమై ఉన్నాం మనము. సైనికులమై యుద్ధానికి పోరాడేటటువంటి సిద్ధపడినటువంటి వారమై ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నామని దేవుడు ఈ రోజున మనకు సెలవిస్తూ ఉన్నారు. కనుక అస్తస్మానం దేవుడు సెలవిస్తూనే ఉంటాడు, అస్తస్మానం పడిపోతూనే ఉంటాడు. పడిపోతున్నాం. మన పరిస్థితులు అలాంటి పడగొట్టేస్తూ ఉంటాయి. అయినప్పుడు కూడా పడిపోవడానికి వీల్లేదని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే తలుపు తీయలేదు. ఎంత మొత్తుకున్నాడు, తెల్లవారులు మొత్తుకున్నాడు. తల మంచుకు తడిసిపోయిందమ్మా, నేను నిలబడలేకపోతున్నానమ్మా, ఇక్కడ అరుస్తున్నానమ్మా, ఇదిగో నేను అరుస్తున్నాను, లోపల నా తలుపు తీయట్లేదమ్మా అంటే వెళ్ళిపోవాలండి అతనండి. ఏం చేయాలండి? విసుగుపోయి ఏం చేయాలి? వెళ్ళిపోవాలండి. కానీ వెళ్ళాడండి? వెళ్ళడండి. నీ తండ్రికి విసుగుదాలు లేదు, అందుకే విసుక్కోకుండా ప్రార్థన చేయమని చెప్పాడు దేవుడు. ఆయన విసుక్కునే దేవుడు కాదని మనం గమనించవలసినటువంటి. ఆయనే కానీ విసుక్కుంటే ఈ సృష్టి ఏమైపోవాలి? నా మీద విసుక్కుంటే నేను ఏమైపోవాలి? నీ మీద విసుక్కుంటే కనుక ఆయన ఏమైపోవాలి? నీ బ్రతికి ఏమైపోవాలి? ఆయన విసుక్కునే దేవుడు కాదు, ధైర్యం ఇచ్చే దేవుడు, బలమిచ్చే దేవుడు, జయమిచ్చేటటువంటి దేవుడని మనం గ్రహించవలసినటువంటి వారమైన. కనుక ఇంకా మనం చూసినట్లయితే తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా ఇంకా ఆయన ఏం చేస్తాం? ప్రేమ ఎంత ప్రేమ అంటే చిత్త కొట్టేసినప్పటికీ కూడా అంటే కాళ్ళటుకు బతిమాలేటటువంటి పరిస్థితి అంటే ఇది. ఒకసారి అర్థం చేసుకోండి. చిత్త కొట్టేసినా సరే నీ మనసుని ఏం చేస్తున్నారు తెలుసా? చిత్త కొట్టేస్తున్నారు ఓ పక్క నుంచి. నీ జనము, నీవు నా జనం అనుకున్నటువంటి జనం ఏం చేస్తున్నారు తెలుసా? చిత్త కొట్టేస్తున్నారు నిన్ను పట్టుకుని. ఒక దెబ్బ మీద ఒక దెబ్బ, జీవితకాలం అంతా కూడా దెబ్బ మీద దెబ్బలే.
అయినప్పుడు కూడా ఏంటమ్మా ఈ మనసు ఏంటి, ఈ ప్రేమ ఏంటి, ఈ క్షమ ఏంటి, ఈ క్షమించండి బుద్ధి ఏంటి, కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుకుని రోజులు వెళ్ళగొట్టేటువంటి పరిస్థితుల ఏంటిది. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చేస్తున్నారటండి, తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా, కాదు కాదు నేను లేవలేను, నేను తీయలేను అని అంటుంటే ఆయన పోవాలి. అసలు పో, నీ కర్మకు నువ్వు కాలిపో అనిపోయి విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి. ఆయన ఎంత ప్రేమ అండి ఆయనకి. ఆ ప్రేమతోటి ఏం చేయాలి, తలుపుకు సొందు ఉంటుందంట. ఈ రెక్కకి ఏముంటుంది, కొంచెం సొందు ఉంటుంది. అంటే కొంచెం అవకాశం. సొందు అంటే ఏమనుకుంటున్నారు మీరు, కొంచెం అవకాశం ఉన్నప్పటికీ కూడా తలుపు తీయట్లేదు. ఏదో రకంగా ఈ తలుపుని నేను తీసుకుని నా ప్రియురాల దగ్గరికి నేను వెళ్ళాలి, నా సంఘం దగ్గరికి నేను వెళ్ళాలి, నా బిడ్డ దగ్గర నేను వెళ్ళాలని దేవునికి అంత ఆసక్తి నీ మీద నా మీద ఎంత గొప్ప ఆశ ఉందో చూడండి. ఆ ఆసక్తి గమనిస్తాడటండి దేవుడు. నీకు ఆశ ఉంటే చాలు నెరవేర్పు కలిగిస్తాడు. అందుకే ఆశ కావాలి. ప్రభు మీద ఏం కావాలమ్మా, ఆశ ఉంది. కానీ బద్ధకం వచ్చేసి పడిపోయింది ఈవిడికి. ఆశ ఉంది. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, గంపుడు ఆశ ఉంటుందంట, గుప్పుడు విశ్వాసం ఉండదంట. గంపుడెక్కడ గుప్పుడెక్కడ ఒకసారి ఆలోచించండి. గంపుడు ఆశ, నాకు ఇలా రావాలి, నాకు ఇలా జరిపాలి, అలా ఇలా చిటికేస్తే చాలు పనులు జరిగిపోవాలి అని ఆశ ఎంతైనా ఉంటుంది. కానీ అయితే విశ్వాసము గుప్పుడు కూడా లేకుండా పోతుంది. అందుకే పనులు జరగట్లేదంట. కానీ నీకెంత ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని చెప్తున్నాడు దేవుడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని చెప్పి నిజమే. నీ బ్రతుకులోనే ఇంతవరకు జరిగినటువంటి 30 ఏళ్ళు వచ్చాయి, 40 ఏళ్ళు వచ్చాయి, 50 ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళు వచ్చాయి, లేకపోతే 10 ఏళ్ళు ఉన్నాయి. ఈ కొంచెం జీవితంలోనే నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే నీకు జవాబు ఇవ్వలేదు దేవుడు. ఒకసారి ఆలోచన చేసుకోమ్మా. ఒక్కసారి గనక నీకు పని జరగకపోతే ఇంక దేవుడితోటి ఇంకింతే, ఈ దేవుడు ఇంతే, ఎప్పుడు చేశాడు గనక దేవుడు నాకు అనేటటువంటి విచారకరమైనటువంటి విసుగుదలతో కూడినటువంటి మాటలు మనకొచ్చి ఆయన గాయపరుస్తూ ఉన్నాం. మనం ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞత. తలుపు సందులో చెయ్యి పెట్టి నాయన ప్రియురాలు తీయకపోయినప్పుడు కూడా ప్రియురాల మీద ఉండేటువంటి ఆ యొక్క ప్రేమను బట్టి ప్రియురాలకు కూడా ప్రేమ ఉందని గమనించావు కాబట్టి తలుపు సందులో చెయ్యి పెట్టి ఆమెకు గెడ తీసుకునేటటువంటి అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు. దగ్గరకు చేరినందుకు నీకు వందనాలు. అలాగే మా దగ్గర కూడా ఆ విధంగా చేరి నీ రూపలావణ్యంలోనికి మమ్మల్ని నడిపించుకొని మహిమ పొందమని యేసు నామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.